చూడండి ఒకసారి, ఇంత అన్యాయమా? అసలు డిపార్ట్మెంట్ ఉందా అని అడుగుతా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నారా లోకేష్ గారు కూడా తెలియపరుస్తూ ఉన్నా, మీరు మీ టీం అని చెప్పుకుంటా ఉన్నారు కదా, ఈ ఈవీఎం ఎమ్మెల్యే చేసే కార్యక్రమాలు చూడండి. రాజమండ్రిలో ఇసుక దందా, మద్యం సిండికేట్, భూదందాలు, ఇంకో పక్కన ప్యాకాడ్ క్లబ్లు, ఇంకో పక్కన గంజాయి కూడా ఉన్నాయి. ఇలాగ ఇన్ని దారుణాలు రాజమండ్రిలో జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నారు. చూపించాను కదా, రామ్మా ఒకసారి రండి. పాప, చంటి పాప చూడండి. నేను ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా. చంటి పాప తల్లి చనిపోయింది. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఒక నిర్లక్ష్యం వలన గవర్నమెంట్ హాస్పిటల్లో పాప బతికింది. ఇవాళ రాజమండ్రిలో ఏం జరుగుతుందంటే, రాజమండ్రిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్, అది కూడా చిల్డ్రన్ కేర్ హాస్పిటల్, గైనీకి సంబంధించి రెయిన్బో హాస్పిటల్ అనుకుంటా, దాని ఓపెనింగ్కి ముఖ్యమంత్రి గారు కోడలు వచ్చారు ఓపెనింగ్కి. అంటే ఒక పక్కనేమో పేద ప్రజలు చనిపోతూ ఉన్నారు, ఇంకో పక్కనేమో అక్కడ సీక్వెన్స్ చూడండి ఎలా జరుగుతుందో. చంద్రబాబు నాయుడు గారేమో మెడికల్ కాలేజీలని పీపీపీ చేస్తూ ఉన్నారు, అంటే పేదలకు అందనివ్వకుండా, విద్య వైద్యం అందనివ్వకుండా చేస్తూ ఉన్నాడు. ఇంకో పక్కన వాళ్ళ తాలూకా వాళ్ళు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఓపెనింగ్లు చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ గాలికి వదిలేస్తూ ఉన్నారు. పేద మహిళలు, పేద చిన్నపిల్లలు చనిపోయే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కేవలం ఇవాళ ఈ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ సూపరింటెండెంట్ ఇచ్చాడండి రిపోర్టు. ఆఫ్టర్ కేర్ఫుల్ రివ్యూ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, ఇట్ ఈస్ ఓపెన్ దట్ దేర్ వాజ్ అ గ్రాస్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ డాక్టర్ అనిత, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజీ, particularly between 11 AM to 3 AM for not attending and not properly examining the patient during the critical period అని క్లియర్గా మెన్షన్ చేశాడు. రెండోది, పోస్ట్ ఆపరేటివ్ డాక్టర్ శిరీష, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజీ, ఆల్సో ఫెయిల్డ్ టు షిఫ్ట్ ద పేషెంట్ ఫర్ అన్ ఈసీజీ విచ్ వాజ్ నెసెసరీ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ షాక్ అని క్లియర్గా నెగ్లిజెన్స్ ఆఫ్ బోత్ డాక్టర్స్. ఒక ఆమె ఏమో క్రిటికల్ టైంలో అందుబాటులో లేదు, నెగ్లిజెన్స్ చూపించిందని ఒక ఆమె గురించి ఇచ్చారు, ఇంకొక ఆమె గురించి ఏమో ఈసీజీ పెట్టడంలో డీలే చేశారనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇంత దారుణమైన వ్యవహారము రాజమండ్రిలో జరుగుతోంది. చంటి పాప అండి. మరి ఈ పాపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించండి. ఈ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పించండి. ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంటి పాప అండి. ఇలాగా ఎన్ని జరుగుతూ ఉన్నాయో. అంటే వీళ్ళు బాధితులు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశారు కాబట్టి ఇవాళ దీన్ని వెలుగులో తీసుకొచ్చాం. డాక్టర్లది తప్పు లేదని చెప్పించారు శ్రీనివాస్. ఈ రకమైన పరిస్థితులు ఇవాళ క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. ఇంత అన్యాయమా? డాక్టర్ చనిపోయింది, మీ కూతురు చనిపోతే ఎంత అని అడిగిందండి ఆవిడ. ఏమా? అదే అనితమ్మ గారండి. మా పాపకి ఎందుకు ఇలా అయిందంటే, అలాంటి పెద్ద డాక్టర్ కూడా ఇదే ప్రదేశంలో చనిపోయింది, నీ కూతురు చచ్చిపోతే నువ్వు గొడవ చేయకి ఇక్కడ అర్జెంట్గా వెళ్ళిపో అని చెప్పింది ఆ మేడం అన్నారండి. నేను వెళ్ళి అడిగితే అండి సమాధానాలు కూడా కరెక్ట్గా చెప్పలేదండి. కాళ్ళ మీద కూడా పడ్డాను, నా కూతురు భరించలేకపోతుందండి, చేయండి ఆపరేషన్ అంటే. నీకు తెలుసా మాకు తెలుసా అని అడిగారు సార్ ఆ రోజు. రాత్రంతా మమ్మల్ని అలాగే తిప్పించేశారు సార్. ఆవిడ మేము తిరిగాం సార్. ఇది పరిస్థితులండి. ఆ పాప 20 సంవత్సరాలండి, ఫస్ట్ డెలివరీ. అప్పటికి 9 నెలలు నిండి వారం రోజులు కంప్లీట్ అయిందంటండి. ఆ అమ్మాయి నేను నొప్పులు భరించలేకపోతున్నానని కాళ్ళ వెళ్ళ ఆ తల్లి బ్రతిమాలిందంట. ఆ తల్లి కూడా బ్రతిమాలిందంట. ఆయన నెగ్లిజెన్స్ ఏంటనేది క్లియర్గా కనబడతా ఉంది. ఇది పరిస్థితులండి. ఎంత దారుణం ఎలా ఉందనేది ఒక్కసారి రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా.
ఏమండి కదా క్రెడిట్ చోరీ ఆంధ్రప్రదేశ్లో నిన్న కానిస్టేబుల్స్ యొక్క నోటిఫికేషన్ దగ్గర నుంచి గతంలో జగన్ గారు నోటిఫికేషన్ ఇచ్చింది, వీళ్ళు 36 మందితో హైకోర్టులో వేసి స్టేలు తీసుకొచ్చిన కార్యక్రమము 22వ సంవత్సరంలో నోటిఫికేషన్ తెచ్చారు 6100 కానిస్టేబుల్స్కి. వీళ్ళు ఏదైతే 36 మంది చేత హైకోర్టులో స్టేలు తీసుకొచ్చారు, మళ్ళీ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 36 మంది ఉపసంహరించుకున్నారు. ఇది చూడండి, ఇది పెద్ద జోక్ చూడండి. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది 36 మంది ఎలాగా ఉపసంహరించుకున్నారని అడుగుతా ఉన్నా. ఇదొక అంశం. రెండోది, అదే సేమ్ తరహాలో రాజమండ్రిలో కూడా మోరంపూడి ఫ్లైఓవర్కి 5 ప్రజాప్రతినిధులకి లైట్లు వేసినందుకు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నా. 5 ప్రజాప్రతినిధులు చాలా కష్టపడి 2 సంవత్సరాల కాల వ్యవధి తీసుకుని మరి చాలా అద్భుతంగా లైట్లు వేయించినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. అసలు నేను అడుగుతా ఉన్నాను, అసలు ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉందంటే, నిన్న రాత్రి దగ్గర నుంచి ఒకడి మీద ఒకటి పోటాపోటీ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించుకోవడమే. నేను చేశాను, లైట్లు నేను పెట్టాను. ఇంకా పోటీ ఒకడి మీద ఒకడు. ఇంకొకళ్ళేమో కృతజ్ఞతలు అంట. కృషి చేసి పట్టుదల పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేసిన వ్యక్తి ఈవీఎం ఎమ్మెల్యేకి ధన్యవాదాలు అంట. సరే, ఎవడైనా సిగ్గుండాలి. మీరు వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలకి లైట్లు వేయించిన దానికి ఎవడకాడు భజన. ఇది కాక నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ జరిగిందండి ఫ్లైఓవర్ల గురించి. మీటింగ్ జరిగితే ఆయన అమలాపురం కలెక్టర్ చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆ వీడియో ఒకసారి ప్లే చేయమ్మా. ఇక్కడ ప్లే చేయి, ఎలా లాగరా బాబు, అక్కడ ఉన్నట్టుంది సెకండ్ తప్పు. ఆయన చెప్తా ఉన్నాడు, ఆ రివ్యూ మీటింగ్లో మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యిందండి. సార్, ఫ్లైఓవర్స్ బేసికలీ ఆల్మోస్ట్ 3 years నుంచి సృష్టి అని ఒక ఏజెన్సీకి ఇచ్చారు సార్, ఒక 4 to 5 ఫ్లైఓవర్స్. అందులో మోరంపూడి ఒకటి వర్కౌట్ చేశారు సార్. బట్ ఇక్కడ ఉన్నాక 2-3 years నుంచి ఇట్స్ లైవ్ రైడ్ సార్. సో ఆ కనెక్టివిటీ ఫ్రమ్ రాజమండ్రి టు రావులపాలెం అండ్ అక్కడి నుంచి టు తాడిపల్లి కూడా మా రోడ్ ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారి రివ్యూలో కూడా 5 ఫ్లైఓవర్లు సృష్టి అన్నవాడు తీసుకున్నాడు, మోరంపూడి ఒకటే చేశాడు, మిగతా 4 చేయలేదు, అవి అలానే ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి క్రెడిట్ అంటూ ఇస్తే ఎవరికి ఇవ్వాలండి క్రెడిట్? మోరంపూడి ఫ్లైఓవర్కి. మిగతా 4 ఫ్లైఓవర్లు ఎందుకు అవ్వలేదు, మోరంపూడి ఫ్లైఓవరే ఎందుకు అయ్యింది? బికాస్ భరత్ ఉన్నాడు కాబట్టి, పట్టు వదలకుండా చేయించాను కాబట్టి ఆ ఫ్లైఓవర్ అయింది. మిగతా 4 ఫ్లైఓవర్లు ఎందుకు కాలేదని అంటే అది గాలికి వదిలేశారు. ఇప్పుడు వచ్చి వీళ్ళు 1.5-2 సంవత్సరాల కాలం అయింది. మరి 2 సంవత్సరాల కాలంలో ఎక్కడ వేసిన గొంగలు అలానే ఉంది. జొన్నాడు ఫ్లైఓవర్, అటు ఉన్నరాజవరం ఫ్లైఓవర్, ఇంకా తేతలి కైకవరం అంటే ఇంకా గోతుల్లోనే ఉంది. రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ ఎందుకు అయిందండి? ఎందుకు అయిందని అంటే భరత్ చేయించాడు కాబట్టి అది అయింది. తప్పట్లేదు, భరత్ చేయించాడు కాబట్టి అది కంప్లీట్ అయింది. ఆ మాత్రం తెలియట్లేదు వీళ్ళు. ఎవడకాడు భజన మీద భజన. ఇంకా రాత్రి లైట్లు వెలిగినాయా లేదో వెంటనే పాటల మీద పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు. మళ్ళీ మొన్న ఏదో ప్యాచ్లు వేయించాడంట ఈవీఎం ఎమ్మెల్యే. ప్యాచ్లు వేయించిన దానికి, రోడ్డు ప్యాచ్లు వేయించిన దానికి మళ్ళీ దానికో సాంగ్, మళ్ళీ కల్జోడు. అసలు ఎవడ తగ్గట్లేదు.
ప్యాచ్లు, రోడ్డు ప్యాచ్లు వేస్తున్నారట. దానికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు స్టార్ట్ అయిపోయింది, ఇగో దంచేస్తున్నాం. ఇంకా బాధ్యత అంటే మళ్ళీ ఏం బాధ్యత నాకు తెలియదు. అసలు సిగ్గుండాలండి. అసలు ఏం జరుగుతూ ఉంది? ప్యాచ్లు వేసుకున్నాడు, ప్యాచ్లు ఎమ్మెల్యే అన్నారు. ప్యాచ్లు ఎమ్మెల్యే అన్నారు. నగరంలో ఏ రకమైన గోతులు లేకుండా అన్నిటికి ప్యాచ్లు వేసేస్తాను అంటున్నాడు. మేము చిన్నప్పుడు వినేవాళ్ళం, సైకిల్కి ప్యాచ్లు వినేవాళ్ళం, రోడ్లకి ప్యాచ్లు ఇప్పుడు ఇతని దగ్గర నుంచి అంటున్నాం. ఈవీఎం ఇది కాకుండా నిన్న అన్నట్టండి ఈయన చెప్పే కార్యక్రమాలు ఏంటంటే, పీపీపీ మోడ్ అనేది మేము ఇన్వెంట్ చేసింది కాదు, అది ఆల్రెడీ మిగతా స్టేట్స్లో రకరకాల చోట్ల చేసేస్తున్నారు అని చెప్తున్నాడు. ఒక్కసారి దాని గురించి కూడా ఒక్కసారి ప్లే చేస్తాను, ఒక్కసారి చూడండి. పీపీపీ మోడ్ అన్నది ఇట్స్ నథింగ్ న్యూ, అనేది మేము ఇన్వెంట్ చేసింది కాదు. ఆల్రెడీ ఇండియాలోని వదోదరా అన్న స్టేట్లో నడుస్తూ ఉంది. ఇక్కడ ఒకసారి ఇది బాబు, ఇది ఒకసారి ప్లే చేస్తున్నాను, ఒకసారి ప్లే చేశాను అందులో ఒకసారి రాపించి. ఈయన ఏమంటున్నాడంటే పీపీపీ మోడ్ అనేది ఏం చెప్తున్నాడంటే, వదోదరా అనే స్టేట్లో నడుస్తూ ఉందని అంటున్నాడు. వదోదరా అనే స్టేట్లో మన కడుపు చింపితే ఒక అక్షరముక్క లేదు. వదోదరా అనేది స్టేట్ కాదు నాయన, అదొక సిటీ. దాని పూర్వం బరోడా అనేవారు, గుజరాత్లో అదొక సిటీ వదోదరా అనేది. దాన్ని తీసుకుని వచ్చి వదోదరా అనే స్టేట్లో దీన్ని పీపీపీ చేశారు. మన చదువు ఇలానే ఉంది. ఒకసారి అది పెట్టాము, ఒకసారి పెట్టాము. వదోదరా అనే స్టేటు ప్లస్ నెక్స్ట్ అంటే అరౌండ్ 1000 crores వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ నథింగ్ న్యూ, అనేది మేము ఇన్వెంట్ చేసాం. ఆల్రెడీ ఇండియాలోని వదోదరా స్టేట్ లో నడుస్తా ఉంది. వదోదరా స్టేట్ లో నడుస్తా ఉంది. అండ్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 975 crores వచ్చింది. అంటే అరౌండ్ 1000 crores వస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసింది. వాళ్ళు స్పెండ్ చేసింది గట్టిగా ఉంటే 450 crores. హలో పెట్టమ్మా. అది వాళ్ళు స్పెండ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చిన తర్వాత 450 crores స్పెండ్ చేశారు. సో లెట్ ఇట్ బి 500. సో రెస్ట్ 4500 crores సేవింగ్. ఇప్పుడు మేము అసలు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిగా తెప్పించుకో. సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ ఇచ్చింది, స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ ఉంది. 5,000 కోట్ల రూపాయలు కూడా నాబార్డ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అమౌంట్స్ రెడీ చేసి పెట్టుంచారు. వాళ్ళు నాబార్డ్ వాళ్ళు ఇగో నాకు రేపు పొద్దున్నకి డబ్బులు ఇచ్చేయండి అంటే ఎవరు? ఫేజ్డ్ మేనర్లో వర్క్ జరిగిన దాన్ని బట్టి వాళ్ళు డబ్బులు రిలీజ్ చేస్తూ ఉంటారు. 5,000 కోట్లలో 4,500 కోట్లు ఏమైందని అడుగుతూ ఉన్నాడు. 5,000 కోట్ల రూపాయలు నాబార్డ్ నుంచి రెడీ చేసి పెట్టుంచారు. అసలు మీరు మెడికల్ కాలేజీలు అమ్మేదానికే లేదు, ఆల్రెడీ రెడీ చేశారని 5,000 కోట్లు నువ్వే చెప్తా ఉన్నావు. నాబార్డ్ నుంచి వచ్చినాయి, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు, ఇవన్నీ రెడీ చేశారని మీరే చెప్తా ఉన్నారు. మరి ఎందుకు అమ్ముతా ఉన్నారు? మీరు ఆల్రెడీ 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆల్రెడీ 5,000 కోట్ల రూపాయలు నాబార్డ్ నుంచి రెడీ చేసి పెట్టి ఉంచినప్పుడు మీకేంది నొప్పి? ఎందుకు అమ్ముతా ఉన్నారు? ఇది ఇవాళ పరిస్థితి. ఇంకొకటండి, మీరు ఇందాడ సత్యంబాబు గారి గురించి అడిగారు కదా, దానికి కనెక్షన్ నేను కొంచెం ముందరకు వస్తాను. ఈ కనెక్షన్లో మొన్న రాజమండ్రి నగరంలో ముతూట్ ఫైనాన్స్ వాళ్ళు రికవరీ గురించి రాజమండ్రి నగరంలో వెళ్ళారటండి. ఒకళ్ళ ఇంటికి వెళ్ళారంట. వాళ్ళు డబ్బులు వాయిదాలు మీద వాయిదాలు వేస్తూ ఉన్నారు, ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని. ఆ ఘటన జరిగిందంట. ఘటన జరిగితే జనరల్గా ఫైనాన్స్ రికవరీ అనేవాళ్ళు కొంచెం ర్యాష్గానే ఉంటారు. ఎందుకంటే ఈవీఎం ఎమ్మెల్యేకి పెద్ద నేను చెప్పక్కర్లా, ఎందుకంటే వాళ్ళ వ్యాపారం కూడా అదే, చిట్లు వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారం, వాళ్ళది ఫైనాన్స్ రిలేటెడే కాబట్టి చిట్లు పాడేసుకున్నవాడు నెల వాయిదా కట్టకపోతే మీ ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుందో మీకు నేను చెప్పక్కర్లా ఫైనాన్స్ వ్యాపారం వాళ్ళకి.
ఆ ముత్తూట్ ఫైనాన్స్ వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, ఏదో అడిగాడంట, వాళ్ళు రివర్స్గా ఆ కుర్రోడిని పాపం చితక్కొట్టారంట. చితక్కొట్టిన తర్వాత అరగంట సేపు ఆ రోడ్డు మీద పెట్టి బాధారంట ఆ రికవరీ వాడిని. దాని తర్వాత ఈ కుర్రోడు ఇంకొక 10 మందిని బ్యాచ్ని వేసుకుని వెళ్ళి ఎవడైతే కొట్టాడో ఆ కొట్టినోడిని చితకబాదారంట. నేను చెప్తా ఉన్నా, ఇది ఖండిస్తూ ఉన్నా, 2 అంశాలని నేను ఖండిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంకరేజ్ చేసే కార్యక్రమం లేదు. అటు ఈ పార్టీ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ని చితక్కొట్టారు, కొట్టినందుకు అతను ప్రతిదాడి చేయించాడు. ఈ రెండాటిని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. రాజమండ్రిలో ఈ రకమైన అల్లర్లు జరిగేదానికి లేదు. దాని తర్వాత అతను కొట్టిన తర్వాత ఎవరైతే ఆ వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఈ రికవరీ ఏజెంట్ వాళ్ళ ఇళ్ళ ఏరియా దగ్గరికి కత్తులు, బాటిళ్ళు, సోడా సీసాలు, హాకీ బ్యాట్లు అవి వేసుకుని వెళ్ళిన సందర్భం ఒకసారి ఆన్ చేయి. ఇది వాళ్ళు అక్కడికి వెళ్ళి దానికి ప్రతిస్పందనగా ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు చూడండి. ఈవీఎం ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు? మౌమాటాలు అడ్డుతున్నాడు. వివిధ రాజకీయ పార్టీల్లో కూడా నేను తీసుకునే కొన్ని నిర్ణయాలకి కాసంత బాధ ఉంటా ఉంది కొంతమందికి. ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వారి వ్యవహారం పట్ల ఉక్కుబాధంతో నడుస్తా ఉన్నప్పుడు కాస్త మోమాటాలు వచ్చినప్పుడు అదేంటి ఇలా వెళ్తున్నారని ఆలోచిస్తారు. నా పార్టీ అనే కాదు, అన్ని రాజకీయ పార్టీ ఇలా అంటా ఉన్నాడు. మోమాటాలు అడ్డు వస్తున్నాయి. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్కి మా పార్టీయే కాదు అంటే మా పార్టీలోనే ఉన్నారు, అవతల పార్టీలోనే ఉన్నారు, మోమాటాలు అడ్డు వస్తున్నాయంట. ఉక్కుపాదం మోపుతా ఉన్నాడంట. ఏంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఏంటని కొంచెం నాకు ఇదిగా ఉందని చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆన్ చేయండి. పార్టీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, దీంట్లో నా స్వార్థం లేదు, రాజకీయ కక్ష సాధింపులు అస్సలా లేదు. కేవలం నేను అంటున్నాడు నా స్వార్థం లేదు, రాజకీయ కక్ష. అసలు ఏందయ్యా రౌడీలతోనూ గొండాలతోనూ నీకు స్వార్థం ఏంటి? నీకు మొహమాటాలు ఎడ్డు రావడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా జ్ఞానం ఉందా? నువ్వు ఎమ్మెల్యేవా? ఎమ్మెల్యే అంటా ఉన్నాడు, మొహమాటాలు అడ్డు వస్తున్నాయట రౌడీల దగ్గర, గొండాల దగ్గర. అన్న మనిషేనండి ఇతను? ఇంత దారుణంగా వ్యవహారాలు జరుగుతూ ఉంటే రాజమండ్రిలో ఈ అధిష్టానం పెద్దలు ఏం చేస్తున్నారండి? ముట్టికాయలు కొట్టకుండా ఈయన ఈ రకంగా ప్యాట్రిక్ పై మాట్లాడుతున్నాడు. దీంతో పాటు మొన్న మహిళలు కూడా కొంతమంది ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైతే దెబ్బలు తగిలిన వ్యక్తి మహిళలు కూడా కొంత ప్రెస్ మీట్ పెట్టారు. నేను చూసి నిజంగా నాకు కూడా బాధ అనిపించింది. ప్రెస్ మీట్ పూర్తిగా చూశాను. చూసిన తర్వాత ఆ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టే లేడీ ఆ పక్కన ఆవిడతో చెప్తా ఉంది, ఏడ్చేమను ఏడవమను అని చెప్తా ఉంది. అదే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అండి? ఇది ఏం జరుగుతూ ఉంది? ఇది అసలు ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మహిళలు వచ్చారు, మాకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ప్రెస్లో చెప్పారు. నిజంగా నాకు కూడా బాధే, నాకు కూడా తల్లి చెల్లి ఉన్నారు, నాకు బాధే ఒకవేళ నిజంగా ఒక అన్యాయం జరిగితే. ఆవిడ మాట్లాడిన మాట చూడండి ఒక్కసారి, మీరే వినండి. అసలు మళ్ళీ పెట్టి మళ్ళీ వింటారు. కమలారెడ్డి గారు బైక్లో వెనక్కి రామ్మా. లేదా మామూలు పెట్టి ఫుల్ పెట్టి
షేక్ కుమార్ని వాళ్ళ అన్ని పేరు షేక్ రాజా అంటే అసలు కూడా మా ఇంటి చుట్టుపక్కల మొత్తం పొలాలు వేసి మాకు అంటే పాపం మళ్ళీ పెట్టు పర్లేదు అది నాకు తెలియక గమ్మున మాట్లాడేసింది. ఏడ్సేమను ఏడవమని అంటాను. సరే, ఇప్పుడు ఇంకొకటి షేక్ సుబానీ గురించి కూడా మాట్లాడారండి. సుబానీ గురించి కూడా చెప్తా ఉన్నా. ఆ రోజు ఆ గొడవ ఆపడానికి వెళ్ళినందుకు అతని పైన 307 కట్టారు. ఆపడానికి వెళ్ళినందుకు ఫస్టే ఎఫ్ఐఆర్లో లేదు, కంప్లైంట్లో లేదు. దాని తర్వాత రిమాండ్ రిపోర్ట్లో ఆయన యాడ్ చేశారు. అంటే దీంట్లో పొలిటికల్ ఒత్తిడి, అక్కడేమో ఈవీఎం లేదంటున్నాడు, చేసేది అది. అంటే నాతో తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సుబానీ అన్నవాడు నాకు మంచి మిత్రుడు, అతన్ని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి లేనివాడిని ఆపడానికి వెళ్ళినందుకు అతన్ని తీసుకొచ్చి 307లో ఇరికిచ్చే కార్యక్రమం చేశారు. ఇవాళ రాజమండ్రిలో జరిగే అంశాలు ఇవ్వండి అన్న. మీరు సత్యం బాబు గారు అంటే మార్వాడీలు గో బ్యాక్ అన్న వ్యక్తే కదన్నా. మార్వాడీలు గో బ్యాక్, వాళ్ళు అమ్మే దొంగ సరుకులు, దొంగ సామాన్లు, వాళ్ళు రౌడీలను పెట్టుకుని కొట్టిస్తున్నారని చెప్పిన వ్యక్తి ఈ సత్యంబాబు అన్నవాడు. నిజంగా మా గవర్నమెంట్ టైంలో వాళ్ళ ఇంట్లో ఒక విషాదం జరిగింది. వాళ్ళ అల్లుడు సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఎపిసోడ్లోకి నేను వెళ్ళాను అనుకోండి, అప్పుడు నిజంగా లోపలికి ఇంకా మేము పూర్తి స్థాయిగా ఎందుకులే ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పేసి వదిలిస్తాం. స్వామి అన్నవాడు మీ అల్లుడు, నాకు చిన్నప్పుడు మేము అందరం క్రికెట్ ఆడుకునేవాళ్ళం. నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు చనిపోయాడని. దాని పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగి ఉంటే పరిస్థితి ఇంకొకలా ఉండేది. ఎవరెవరు బయటకు వచ్చేవారు అనేది ఒకసారి మీ యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. ఇంకా అందుకన్నా నేను ఎక్కువ మాట్లాడట్లేదు. ఇవాళ నా గురించి ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు రికవరీ ఏజెంట్లు చేస్తే అది భరత్ అనుచరులు అని చెప్పడం, వాళ్ళు ఎవరండి? మీ సహచర ఫైనాన్స్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ అని అంటే మీది చిట్లు ఫైనాన్స్ ఒకటే కదా. ఆ ఫైనాన్స్ రికవరీలు మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైనాన్స్ వడ్డీలు వ్యాపారాలు చేసే వాళ్ళని అందరినీ మూయించండి. ఈ రకంగా రికవరీ ఏజెంట్లు పెడుతున్నారు, వీళ్ళందరి మీద కేసులు పెట్టండి. అంతే తప్పితే అక్కడ ముత్తూట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ భరత్ అనుచరుడు అని చెప్పి లింక్ పెట్టడం ఏంటి? లింక్ పెట్టి ఆడవాళ్ళతో మాట్లాడించడం ఏంటి? భర్త మనుషులని చెప్పడం ఏంటి? ఇప్పుడు ముత్తూట్ ఫైనాన్స్లో పనిచేస్తాడు, ముత్తూట్ ఫైనాన్స్లో డబ్బులు ఇవ్వాలి, ఆ రికవరీకి వెళ్ళినందుకు అతను చితకబాదారు, అతను కూడా వీళ్ళపైన మళ్ళీ అటాక్ చేశారు. మళ్ళీ చేసిన దానికి మళ్ళీ ముత్తూట్ ఫైనాన్స్ ఇళ్ళ మీదకి కత్తులు, రాడ్లు, కటార్లు పట్టుకుని వెళ్ళారు. వీళ్ళందరిపైన ముత్తూట్ ఫైనాన్స్ వాడి పైన అయితే వాళ్ళ రికవరీ వాళ్ళ పైన 307 కేసులు పెట్టారు. వీళ్ళపైన ఏమో సింపుల్ కేసులు పెట్టారు. ఈ సింపుల్ కేసులు కూడా ఎందుకు పెట్టారు అంటే అది కూడా చెప్తాను. మా పార్టీలోనే కుమ్మక్క రాజకీయం జరుగుతోంది. ఆ మెయిన్ రోడ్లకు సంబంధించి, ఆ మెయిన్ రోడ్లో అండర్ గ్రౌండ్ ఇవన్నీ వ్యవహారాలు చూసేది ఓ వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ తాలూకా వాళ్ళు. అతను ఈవీఎం ఎమ్మెల్యేతో అండర్స్టాండింగ్. ఆ కుమ్మక్క రాజకీయంలో భాగంగా వీళ్ళు ఒత్తిడి చేస్తే మామూలు 324 కేసులు, చిన్న కేసులు, పెట్టి కేసులు పెట్టారు. మా సాయి అన్నవాడిని కూడా అరగంట సేపు చితకబాదారు. అప్పుడు ఆ సుబానీ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆపకపోతే ఆయన చంపేద్దరు ఆ కుర్రోడిని. అది జరిగిన అంశాలు, ఈ వాస్తవాలు. నా ఏమైనా అబద్ధాలు ఉంటే నాకు ఎదురుగుండా చెప్పండి. నా ఏమైనా ఇన్ఫర్మేషన్ తప్పైతే. ఇవాళ నేను చెప్పే మాటలన్నీ కూడా సత్యాలు ఎదురుగుండా ఉండి జరిగిన మాటలు చెప్తా ఉన్నాం. మీరు అన్నీ కూడా చేసిన వ్యవహారం, ఆ అమ్మాయి చూడండి ఎంత డీసెంట్గా ఉందో. మరి ఏడ్సేమని చెప్పడం ఎంతవరకు కరెక్టో వాళ్ళని ఆలోచన చేసుకోమని. అంటే ఇక్కడ రాజకీయ కోణం లేదండి? రాజకీయ కోణం లేదా? ఇది ఇంత దారుణాలు ఊర్లో జరుగుతూ ఉన్నాయి రాజమండ్రిలో.
క్యారెక్టర్లెస్ రోగులు కూడా మాట్లాడితే వాటికి సమాధానాలు చెప్పాలా మేము? రోగులు నాన్ అవైలబుల్ వారెంట్లు ఉన్న వాళ్ళు మాట్లాడదాం అవన్నీ ఇప్పుడు కాదు. ఒక రోగ్స్ గురించి నాతో మాట్లాడకండి. ఎందుకు జరుగుతుందండి? నోటుకు వచ్చింది మాట్లాడతారు ఎందుకు? నోటుకు వచ్చి మాట్లాడతారు ఎందుకు? ఆడి ఎవడో ఒక చీటర్ మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పాలా? ఓకే ఓకే, నాన్ అవైలబుల్ వారెంట్ ఉన్నవాడు చీటర్ల గురించి నేను మాట్లాడాలి. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.